హైదరాబాద్ వైజాగ్ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి? ఇప్పుడు హైవేలో వెళ్ళొచ్చా లేదా? ఎప్పుడులోగా ఇది పూర్తవుతుందని ఈ వీడియోలో చూద్దాము. ప్రధానంగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్యాకేజ్ 2 స్టేటస్ అంటే వైరా నుండి తిరువూరు వరకు చూద్దాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇప్పుడు మనం వైరా సమీపాన ఉన్న సోమవారం అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడతో ప్యాకేజ్ 1 పూర్తయ్యి ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైరా జగ్గయ్యపేట రోడ్డు దగ్గర గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎక్కి దిగడానికి సర్వీస్ రోడ్స్ నిర్మిస్తున్నారు. దీన్నే ఇంటర్చేంజ్ అంటారు. ఇక్కడ ఉండే 4 సర్వీస్ రోడ్స్ పైన 4 టోల్ ప్లాజాలు ఉంటాయి. అలాగే అండర్‌పాస్ నిర్మిస్తున్నారు వైరా జగ్గయ్యపేట రోడ్డు క్రాస్ చేయడానికి. రైట్ సైడ్లో కాంట్రాక్టర్ క్యాంప్ ఆఫీస్ చూడొచ్చు. ప్యాకేజ్ 2ని అలానే ప్యాకేజ్ 1ని హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. దూరంగా హైవే స్టేటస్ చూడొచ్చు. అటువైపే వైరా నదిపై బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. అది నెక్స్ట్ చూద్దాము. ఇది వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ స్టేటస్. గడ్డర్స్ పెట్టేశారు. ప్రజెంట్ నదిని క్రాస్ చేయడానికి పైప్ కల్వర్ట్ ద్వారా టెంపరీ రోడ్డు వేసుకున్నారు. ఈ హైవే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం నుండి ఆంధ్రాలోని దేవరపల్లి వరకు 4 వరుసలతో 162 కిలోమీటర్ల కొత్త హైవే వేస్తారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం 60 మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని దాంట్లో 26 మీటర్ల వెడల్పైన రోడ్డు వేస్తారు. ఫ్యూచర్లో 6 వరుసలు చేయడానికి కూడా ఈ భూమి సరిపోతుంది. ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి సైడ్ నుండి ఎవరూ రాకుండా సరిహద్దు వెంబడి గోడను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2022లో మొదలైన ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రజెంట్ డేట్కి 66% అంటే 106 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు పూర్తిగా ప్రయాణించాలి అంటే ఇంకొక 2 ఇయర్స్ పట్టేలా ఉంది. అది ఎందుకో మీకు ముందు ఈ వీడియోలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ హైవే బయటకు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలన్నా, హాస్పిటల్కి, రెస్టారెంట్స్కి, టాయిలెట్స్కి వెళ్ళాలన్నా వీలుండదు. అందుకని ఇలాంటి హైవేస్లో వే సైడ్ ఎమ్యూనిటీస్ అనే లొకేషన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అదే. ఇక్కడ పెట్రోల్ బంకు, హోటల్స్, మినీ హాస్పిటల్, టాయిలెట్స్, మెకానిక్ షాప్, హెలిప్యాడ్ ఇలా అన్నీ ఉంటాయి. దీన్ని సుమారు 4 హెక్టార్స్లో నిర్మిస్తారు. చూడండి ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో. ఇది కల్లూరు సమీపంలోని ముచారం అనే గ్రామం. ఇది వైరాకి, తిరువూరుకి మధ్యలో ఉంటుంది. ఇలాంటి వే సైడ్ ఎమ్యూనిటీస్ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో 3 చోట్ల ఉంటాయి. ఫస్ట్ మనం చూస్తున్నది. రెండవది ప్యాకేజ్ 3లోని రాఘవాపురం సమీపంలోని చింతకాయల కొత్తగూడెంలో. మూడవది ప్యాకేజ్ 5లోని పొంగుటూరు సమీపంలోని ఎర్రంపేటలో ఉంటాయి. ఇప్పుడు మనం బైక్ మీద రెస్ట్ ఏరియా నుండి తిరువూరు సమీపంలోని ముక్కువెంకటాపురం వరకు 12 కిలోమీటర్ల హైవేని చూద్దాము. మనం ముందు అనుకున్నాం కదా, ఈ హైవే మొత్తం పూర్తి అవడానికి ఇంకొక 2 ఇయర్స్ పడుతుందని. ఎందుకంటే చాలా బ్రిడ్జిలు పెండింగ్లో ఉన్నాయి. అలానే కొన్ని చోట్ల భూసేకరణ ఇంకా పెండింగ్లో ఉంది. ఇంకా హైటెన్షన్ కరెంట్ లైన్స్ కిందకి ఉన్న చోట వాటిని పైకి లేపాలి. ఇది చాలా పెద్ద పని. విజయవాడ బైపాస్లో మనం చూసాము. హైవే పూర్తయి 1 ఇయర్ అయినా కేవలం కరెంట్ లైన్స్ వల్లే పెండింగ్లో ఉండిపోయింది. ఇక్కడ కల్లూరులోకి వెళ్ళడానికి లింగాలలో ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్లో ఇది లేదు, జస్ట్ అండర్ పాసే ఉంది. స్థానిక ప్రజల కోరిక మేరకు దీన్ని నిర్మిస్తున్నారు. యాక్చువల్ ప్లాన్ ప్రకారం 8 ఇంటర్చేంజెస్ ఉండేవి, కానీ అదనంగా 3 ఇంటర్చేంజెస్ నిర్మిస్తున్నారు ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో. అవి ఖమ్మంలోని దంసాలపురం, కల్లూరు సమీపాన లింగాలలో రెండోది, మూడవది వేంసూరులో. ఈ కొత్త ఇంటర్చేంజెస్ వల్ల వాటి డిజైన్స్ రెడీ చేసి భూసేకరణ చేయడం వల్ల కూడా హైవే పనులు స్లో అయ్యాయి అని చెప్పచ్చు. ప్రజెంట్ డేట్కి ఈ హైవే 66% పూర్తయింది. అయినా కానీ ఈ కొత్త ఇంటర్చేంజెస్ వల్ల, అలానే మనం ముందు అనుకున్న 3 కారణాల వల్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 2 ఇయర్స్ పట్టచ్చు. ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రజెంట్ స్థానిక ప్రజలు తిరగడానికి హైవే బాగానే ఉంది, కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి అంత అనువుగా లేదు.
ఇక్కడ కల్లూరు తిరువూరు రోడ్డు క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. మేము వెళ్ళిన రోజునే భారీ క్రెయిన్స్తో గడ్డర్స్ పెడుతున్నారు ఫ్లైఓవర్పై. ఇది పెనుబల్లి మండలం ముక్కు వెంకటాపురం గ్రామం, ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే తిరువూరు, లెఫ్ట్ సైడ్ వెళ్తే కల్లూరు. భద్రాచలం రోడ్డు క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. లెఫ్ట్కి వెళ్తే భద్రాచలం, రైట్కి వెళ్తే విజయవాడ. ఇది పెనుబల్లి మండలం, చింతగూడెం గ్రామం, ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉంటుంది. ఇక్కడితో ప్యాకేజ్ 2 పూర్తి అయ్యి ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హైవే ఎక్కి దిగేలా సర్వీస్ రోడ్స్ ఉంటాయి, అంటే ఇది ఇంటర్చేంజ్ అన్నమాట. అలానే టోల్ ప్లాజాలు కూడా సర్వీస్ రోడ్స్ పైనే ఉంటాయి. బిల్డింగ్ లాగా ఉంది కదా, అదే టోల్ ప్లాజా. ఈ ప్యాకేజ్ 3ని కేఎంవి ప్రాజెక్ట్స్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. రైట్ సైడ్ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ చూడొచ్చు, దూరంగా హైవే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.